నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను సరోజ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రపంచ శాంతి స్థిరత్వానికి భారత్ జపాన్ భాగస్వామ్యం ఎంతో కీలకమన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏఐ ల్యాబ్లను విశాఖలో ప్రారంభించిన మంత్రి నారా లోకేష్ విశాఖలో తొలి ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయన్న ముఖ్యమంత్రి ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు వివరాలు చూద్దాం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఆర్థిక వృద్ధికి సామాజిక సమ్మిళితత్వానికి శక్తివంతమైన సాధనంగా ఉన్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు ఈ రోజు న్యూఢిల్లీలో ప్రభుత్వ రంగ సంస్థలకు 2022-23 స్కోప్ ఎమినెన్స్ అవార్డులను ఆమె ప్రదానం చేశారు ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే జాతీయ లక్ష్యాన్ని సాధించడంలో సిపిఎస్ఈల కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు इस बात में भी प्रभावित हुई हूं कि बदलते हुए एंटरप्राइज परफॉर्मेंस इकोसिस्टम के साथ स्कोप एमिनेंस अवार्ड स्कीम का समन्वय किया गया है एंटरप्राइजेस के होलिस्टिक इवैल्यूएशन के कई आयाम महत्वपूर्ण हो जाती है सोशल इकोनॉमिक इन्वायरमेंटल टेक्नोलॉजिकल तथा एथिकल सभी पैरामीटर्स पर अच्छा प्रदर्शन करना एक अच्छे एंटरप्राइज की पहचान होती है एक अच्छे एंटरप्राइज लीडर की विशेषता होती है मैं ऐसे एंटरप्राइजेस की तथा एंटरप्राइज लीडर्स की विशेष सराहना करती हूँ स्कोप द्वारा सस्टेनेबल डेवलपमेंट कॉरपोरेट गवर्नेंस कॉरपोरेट सोशल रेस्पॉन्सिबिलिटी तथा इनोवेशन जैसे अनेक आयामों पर अच्छे प्रदर्शन के लिए पुरस्कार प्रदान करने की योजना प्रगति और विकास के प्रति समग्र दृष्टिकोण का परिचय देती है ऐसे दृष्टिकोण के अनुसार उत्कृष्ट प्रदर्शन को प्रोत्साहित करने की प्रयास की मैं सराहना करती हूँ मुझे बताया गया है कि सार्वजनिक क्षेत्र के संस्थानों तथा उनकी लीडरशिप को मान्यता देने हेतु स्कोप अवार्ड्स के आयोजन ప్రపంచ శాంతి స్థిరత్వానికి భారత్ జపాన్ భాగస్వామ్యం కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు జపాన్ పర్యటనలో భాగంగా ఈ రోజు ఆయన భారత్ జపాన్ 15వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు అనంతరం జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ మెరుగైన ప్రపంచం కోసం మెరుగైన భాగస్వాములుగా కొనసాగుదామని జపాన్కు సూచించారు ఉగ్రవాదం సైబర్ భద్రతపై ఇరు దేశాలు ఏకాభిప్రాయంతో ఉన్నట్లు పేర్కొన్నారు आज हमने अपनी स्पेशल स्ट्रेटेजिक एंड ग्लोबल पार्टनरशिप में एक नए और सुनहरे अध्याय की मजबूत नींव रखी है हमने अगले दशक के लिए एक रोड मैप बनाया है हमारे विजन के केंद्र में इन्वेस्टमेंट इनोवेशन इकोनॉमिक सिक्योरिटी एनवायरमेंट टेक्नोलॉजी हेल्थ मोबिलिटी पीपल टू पीपल एक्सचेंजेस एंड स्टेट प्रीफेक्चर पार्टनरशिप ये प्रमुख बातें हैं हमने अगले 10 वर्षों में जापान से भारत में 10 ट्रिलियन येन निवेश का लक्ष्य निर्धारित किया है भारत और जापान एक फ्री ओपन पीसफुल प्रॉस्परस एंड रूल्स बेस्ड इंडो पैसिफिक के प्रति पूरी तरह से प्रतिबद्ध है आतंकवाद और साइबर सिक्योरिटी को लेकर हमारी चिंताएं समान है डिफेंस और मैरीटाइम सिक्योरिटी से हमारे జపాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టోక్యోలోని షోరిన్జాన్ దారుమా ఆలయ ప్రధాన పూజారిని కలిశారు ఈ సందర్భంగా పూజారి సీషి హిరోస్ ప్రధానమంత్రికి ఒక దారుమ బొమ్మను బహూకరించారు దారుమ జపాన్ ఐకానిక్ సాంస్కృతిక చిహ్నంగా ఉంది ఈ దారుమ జపాన్లో దారుమదైషి అని పిలువబడే కాంచీపురం నుంచి వచ్చిన భారతీయ సన్యాసి బోధిధర్మ ఆధారంగా రూపొందించబడింది
భారత్కు జపాన్ అత్యంత విశ్వసనీయ స్నేహశీల దేశమని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఆర్థికంగా త్వరితగతిన వృద్ధి చెందుతోన్న దేశాలలో భారత్ అగ్రగామిగా ఉందన్నారు. ప్రపంచ సంపదలో 18% వాటా భారత్దే అని గుర్తు చేశారు. జపాన్ పర్యటనలో భాగంగా ఈ ఉదయం ఇరు దేశాల మధ్య జరిగిన 15వ ఆర్థిక సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రస్తుతం అన్ని రంగాలలోనూ భారత్ తనదైన శైలిలో రాణిస్తోందన్నారు. भारत की विकास यात्रा में जापान हमेशा एक अहम पार्टनर रहा है. मेट्रो से लेकर मैन्युफैक्चरिंग तक, सेमीकंडक्टर से लेकर स्टार्टअप्स तक हर क्षेत्र में हमारी साझेदारी आपसी विश्वास का प्रतीक बनी है. जापानी कंपनियों ने भारत में $40 बिलियन से ज्यादा का निवेश किया है. मात्र पिछले 2 वर्षों में $13 बिलियन का प्राइवेट इन्वेस्टमेंट हुआ है. जेबीआईसी कहता है कि भारत सबसे प्रॉमिसिंग डेस्टिनेशन है. जेट्रो बताता है कि 80% कंपनियां भारत में एक्सपांड करना चाहती है और 75% ऑलरेडी मुनाफे में है. यानी in India, capital does not just grow, it multiplies. साथियों, पिछले 11 वर्षों में भारत के अभूतपूर्व ट्रांसफॉर्मेशन से आप सब भली भांति परिचित है. आज भारत में पॉलिटिकल स्टेबिलिटी है, इकोनॉमिक स्टेबिलिटी है, पॉलिसी में पारदर्शिता है, प्रेडिक्टेबिलिटी है. आज भारत विश्व की सबसे तेज అంతకుముందు జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా సదస్సులో మాట్లాడుతూ 6 ఏళ్ల కిందట తాను వారణాసిలో పర్యటించినప్పుడు ప్రధాని మోదీని కలిసినట్లు గుర్తు చేశారు. భారత్ జపాన్ మధ్య ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ముందుకెళతామన్నారు. ఇందులో భాగంగా త్వరలోనే తమ దేశానికి చెందిన అన్ని కంపెనీల ప్రతినిధులు త్వరలోనే భారత్ను సందర్శిస్తారని ఇషిబా తెలిపారు. And over many years, we have nurtured a friendship built on trust. Japan's advanced technology and India's outstanding talent and vast market complement each other, leading to a dramatic expansion. విశాఖలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. అనంతరం బస్సులో ప్రయాణించారు. ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు మొత్తం 16 కిలోమీటర్ల మేర పర్యాటక బస్సులు తిరగనున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా బీచ్లను తీర్చిదిద్దుతామన్నారు. విశాఖలో త్వరలో డేటా సెంటర్, సీ కేబుల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ కేబుల్ ద్వారా విశాఖలో మిగతా ప్రపంచం అనుసంధానమవుతుందన్నారు. విశాఖపట్నాన్ని భవిష్యత్తులో నెంబర్ 1 సిటీగా తయారు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మరి ఒక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు మీరు చూస్తే ఒక నూతనమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది హాప్ ఆన్ అండ్ హాప్ ఆఫ్ బస్సు. ఇప్పుడే మీరు చూశారు డబుల్ డెక్కర్ ఎలక్ట్రికల్ బస్. ఇది ఇక్కడి నుంచి 16 కిలోమీటర్ల జర్నీ చేస్తుంది. అదే మరిగా మీరు చూస్తే 2 బస్సులు ఫేజ్ 1 లో ప్రారంభిస్తారు. ఆ తర్వాత మిగిలిన బస్సులు కూడా ఏర్పాటు చేస్తాం అవసరమైతే డిమాండ్ బట్టి. విశాఖపట్నం భారతదేశానికే కాదు ఏషియాకే టెక్నాలజీ హబ్ గా తయారు కాబోతుంది. మీ అందరూ ఏదైతే మా మీద నమ్మకం పెట్టుకున్నారో దానికి అనుగుణంగా డేటా సెంటర్ ఇక్కడికి వస్తుంది. డేటా సెంటర్ వస్తుంది, సీ కేబుల్ వేస్తారు. ఇక్కడి నుంచి ప్రపంచానికి ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎన్నో అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశాఖలో ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్, ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ బిల్ గేట్స్తో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళుతోందని తెలిపారు.
Mr. Mohit Singla, Chairman, Trade Promotion Council of India. Thank you, sir. I request Araku Coffee, stating Sri. We are very strong in agriculture, horticulture, livestock, aquaculture in different regions. And also, AP contributes, just now our friends has told very clearly, 15.6% fruit production. And also in course of time, it will be 25%. All states put together 75%. Andhra alone we are going to contribute 25% of fruit in the country. That is going to happen. If you see here, as on today aquaculture, we are contributing 32%. As on today, 226,000 hectares are under aquaculture. As on today, food processing industries, we are having more than 6,000 units. Today, what we are thinking globally, nationally, which are all having high demand, we wanted to. సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటూ యువత క్రీడలలో రాణించాలని మానవ వనరులు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కోరారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించాలి అనే కృతనిశ్చయంతో ఉందన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి ప్రత్యేక ప్రణాళికను రూపొందించామన్నారు. 24,000 మంది జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పలు క్రీడలలో పాల్గొన్నట్లు తెలిపారు. వీరిలో 462 మంది ప్రతిభావంతులు ఆయా క్రీడలలో విశిష్ట ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు. రాష్ట్రంలో అత్యంత ప్రతిభావంతులు ఉన్నారని వారిని ప్రోత్సహించేలా ప్రణాళికలు ఉంటాయన్నారు. పట్టుదల, కృషితో ఉన్నత స్థాయికి ఎదగాలని యువతను కోరారు. విన్నర్స్ ఈరోజు మన ముందల కూర్చుంటాం జరుగుతుంది. మీ అందరిని చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుంది. ఒక ఎనర్జీ, ఒక టాలెంట్, ఒక డిటర్మినేషన్ మన ఆంధ్ర రాష్ట్ర యువకుల బ్లడ్లోనే ఉంది. ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్ ఉంటే రాబోయే రోజులు మీరు కూడా ఈ వేదిక మీద కూర్చునే అవకాశం కలుగుతుంది. ప్రభుత్వం పరంగా వీఆర్ రెడీ టు సపోర్ట్ యూ. వీఆర్ రెడీ టు కంటిన్యూ దిస్ మొమెంటమ్. We want to make Andhra Pradesh a sporting capital not only for India but for the world. And I believe that change will start with the education department. That is why every Saturday is a no-back day. Life skills ganindi, sports ganindi. We want to promote it in a very big way. ఒక తొలి అడుగు మాత్రమే మేము వేసాం. అన్ని సాధించామని నేను ఇక్కడ చెప్పట్లేదు. చేయాల్సింది. ఇప్పుడు చిన్న విరామం. మేము ఇంట్లో గుడ్లు పట్టకుండా మమ్మల్ని ఎవరు ఆపలేరు. నేను ఆపగలను. నీకు తెలీదా మేము ఏడీస్ దోమలమని? మేము డెంగూ చికెన్ గుని అని వ్యాపింపజేస్తాం. మాస్టర్ గారు స్కూల్లో డెంగూ నుండి నివారణ కోసం అన్ని వివరాలు చెప్పారు. అవునా బాబు, మాకే ఛాలెంజా? గుడ్డు తప్పకుండా పెట్టి తీరుతాను. పెట్టనివ్వను. అయ్యో, ఇక్కడంతా శుభ్రంగా ఉంది. డెంగూ నుండి నివారణ కోసం కూలర్ లోని నీళ్లను ప్రతి వారం మార్చండి. బకెట్ ఇంకా ట్యాంకులని చాలా జాగ్రత్తగా మూసిపెట్టండి. మొత్తం శరీరం నిండా బట్టలు వేసుకోండి. దోమలు కుట్టకుండా క్రీమ్, కాయిల్ లేదా అగరబత్తిని ఉపయోగించండి. డెంగూతో పోరాటం అంటే డెంగూ నుండి ముక్తి. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान। पौष्टिक आहार है टीबी के खिलाफ सबसे बड़ा हथियार। पौष्टिक आहार से उपचार परिणाम बेहतर होते हैं और स्वास्थ्य में तेजी से सुधार आता है। इसीलिए तो निक्षय पोषण योजना के अंतर्गत इलाज के दौरान हर रोगी को मिलते हैं 1,000 रुपए प्रति माह पोषण सहायता के रूप में और सभी टीबी रोगियों के लिए न्यूट्रिशन सप्लीमेंट देने का प्रावधान है। साथ ही टीबी रोगियों के इलाज के दौरान हजारों निक्षय मित्र उन्हें पोषण किट प्रदान करते हैं। आप भी निक्षय मित्र बनकर टीबी रोगियों की सहायता कर सकते हैं। अधिक जानकारी के लिए nikshay.in पर जाएं। आइए हम सब साथ मिलकर देश को टीबी मुक्त बनाएं। निक्षय मित्रों से मिली शक्ति टीबी के मरीजों को नई ऊर्जा दे रही है। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी। వార్తలకు పునఃస్వాగతం. అర్హులైన వారందరికీ సెప్టెంబర్ 1వ తేదీన పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. ఈరోజు అనంతపురం కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 2,80,471 మంది లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు.
పునఃపరిశీలనలో అర్హులుగా తేలిన వారికి సెప్టెంబర్ 1వ తేదీన పెన్షన్ను అందిస్తున్నామన్నారు. పునఃపరిశీలనకు అప్పీల్ చేసుకోని వారు ఆగస్టు 30వ తేదీ సాయంత్రంలోపు సంబంధిత మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో, మున్సిపల్ కార్యాలయంలో అప్పీల్ చేసుకోవచ్చని తెలియజేశారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉంది. చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. అలాగే ఇందులో రీవెరిఫై మనము డిసేబుల్డ్ పెన్షన్స్ మరియు హెల్త్ పెన్షన్స్, డిసేబుల్డ్ అంటే 6,000 రూపాయలు, హెల్త్ పెన్షన్స్ అంటే 15,000 వచ్చే పెన్షన్స్, 47,673 పెన్షన్స్ని జిల్లాలో రీవెరిఫై చేయడం జరిగింది. 123.86 కోట్ల రూపాయల విలువ ప్రతి నెల మేము పంపిస్తూ ఉన్నాం. 26,000 మంది 495 నేరుగా వాళ్ళు ఎలిజిబుల్, వాళ్ళకి ఇచ్చినటువంటి ఇది సరిగానే ఉంది అని బోర్డు తేల్చడం జరిగింది. అయితే కొంతమంది బహుశా వాళ్ళు ఒక కేటగిరీ నుంచి ఇంకొక కేటగిరీకి అవుతారు అని ఎక్స్పర్ట్ ఒపీనియన్ రావడం వలన 2,314 మందిని కన్వర్ట్ చేయడం జరిగింది. వ్యవసాయ అనుబంధ రంగాల రుణాల మంజూరుకు బ్యాంకర్లు చొరవ చూపాలని కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. ఈ రోజు జిల్లా సచివాలయంలో కలెక్టర్ అధ్యక్షతన సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సకాలంలో క్రాప్ లోన్లు మంజూరు చేయాలని బ్యాంకర్లను కోరారు. వ్యవసాయ అనుబంధ రంగాలైన ఉద్యానవనం, పట్టు పరిశ్రమ, పశు సంవర్ధక సంబంధిత శాఖలు బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వయం ఉపాధి కల్పనకు అమలు చేస్తున్న పథకాల నిమిత్తం అందిన దరఖాస్తులను పరిశీలించి అర్హులందరికీ రుణాలు మంజూరయ్యేలా చొరవ చూపాలన్నారు. తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. సామాన్యుల వాడుక భాషలో గ్రంథ రచన జరగాలని ఉద్యమించిన గిడుగు వెంకటరామూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆ మహానుభావుని కారణంగానే ఈరోజు ఎన్నో పుస్తకాలు, పత్రికలను మనకు అర్థమయ్యే తెలుగులో చదవగలుగుతున్నామన్నారు. తెలుగువారిగా మనందరం ఆయనకు రుణపడి ఉన్నామని, గిడుగు రామూర్తి ఆశయాలను స్మరించుకోవాలని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. తెలుగు భాషా దినోత్సవ వేడుకలు విశాఖలో ఘనంగా నిర్వహించారు. హుడా చిల్డ్రన్ ఎరీనాలో నిర్వహించిన వేడుకలను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా 14 మంది గిడుగు రామూర్తి అవార్డు గ్రహీతలను సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర తెలుగు నాటకోత్సవాలను నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్వహించినట్లు తెలిపారు. పద్య నాటకం ఏదైతే ఉందో మన జాతి యొక్క గొప్పదనాన్ని, మన భాష యొక్క గొప్పదనాన్ని, మన రాగాలాపన యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచం నలుమూలలా తెలియజేసినటువంటి పద్య నాటకం ఏదైతే ఉందో అటువంటి నాటకాలతో కూడా కలిపినటువంటి నంది నాటకోత్సవాల్ని నవంబర్, డిసెంబర్లో మనం నిర్వహించుకుంటున్నాం అనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం. దాంతోపాటు నంది అవార్డులు ఇవ్వటం కానీ అటువంటి కార్యక్రమాలని వరుసగా ఒక క్యాలెండర్ ప్రకారం ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ గిడుగు గారి గురించి చెప్పారు. వ్యావహారిక భాషకి గొడుగు పట్టినటువంటి గిడుగు ఆయన్ని స్మరించుకోవడం అనేది మన జీవితంలో మనకు లభించినటువంటి ప్రత్యేకమైన అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. గిడుగు రామ్మూర్తి పంతులు గారు లాంటి విశాఖ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విశాఖలో ఐసీఏఐ నేషనల్ కాన్ఫరెన్స్లో మంత్రి మాట్లాడుతూ స్పష్టమైన విజన్తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరారు. It is the capital for IT, medical devices manufacturing, pharma, and even the deep water port ecosystem that we are building out here. Under the visionary leadership of our Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu Garu, if Vizag grows, only then will Andhra Pradesh grow. And we are committed to the growth of Visakhapatnam.
Today we are at the cusp of the next industrial revolution, and there are always two sides of a coin to every industrial revolution. One side of the coin is the fear of losing jobs. The other side of the coin is every industrial revolution has created more jobs than it has replaced. Countries that have embraced industrial revolution have always benefited out of it. India is a great beneficiary of the IT revolution. That is where we were able to jump the entire manufacturing revolution and go straight to services. Today that opportunity is again in front of us in AI. And as a state and as a nation, we should embrace AI. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. ఇందులో భాగంగానే బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ అభివృద్ధికి తాజాగా 98 కోట్ల రూపాయలను విడుదల చేసింది. వచ్చే నెల 27వ తేదీ ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 26 నుంచి 3 రోజుల పాటు సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్ను నిర్వహిస్తోంది. ఈ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ జేవీ మురళి ఈరోజు అధికారులతో సమీక్షించారు. సూర్యలంక సముద్ర తీరాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బీచ్ ఫెస్టివల్ సంబరాలలో స్థానిక కళాకారులకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. డాన్స్ ఆర్ సింగింగ్ ఆర్ ఫర్ ఎనీ కామెడీ స్కిట్స్ ఆర్ కామెడీ షో celebrities must be involved. Tollywood industry to pull the people, to attract the people. The Honorable CM is going to visit. పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ నిపుణుల బృందం ఈ రోజు సందర్శించింది. సెప్టెంబర్ 1వ తేదీ వరకు ప్రాజెక్టులోని వివిధ నిర్మాణాలను ఈ బృందం పరిశీలించనుంది. జల వనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో వారు సమీక్షలు నిర్వహిస్తారు. అంతర్జాతీయ నిపుణుల వెంట కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులు ఉన్నారు. ప్రాజెక్టులో జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను పరిశీలించి తగు సూచనలు, సలహాలను ఈ బృందం అందించనుంది. చేసేసి 20 మీటర్లు ఎక్స్ట్రా చేస్తారు. As well as the working platform also 134 meter is for this secondary panel. Before secondary panel we are keeping one. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ యావత్ క్రీడా లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని జాతీయ క్రీడల దినోత్సవంగా నిర్వహించడం సముచితమన్నారు. క్రీడారంగాన్ని ప్రోత్సహించడంతో పాటు ఆరోగ్యకరమైన సమాజాన్ని ఆవిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గత దశాబ్ద కాలంలో క్రీడారంగాన అద్భుత ఫలితాల సాధనే ఇందుకు నిదర్శనమని ప్రధాని సామాజిక మాధ్యమం వేదికగా వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. పార్లమెంటు ప్రాంగణంలోని ధ్యాన్ చంద్ విగ్రహానికి కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రీడా వేడుకలను ఈ నెల 31 వరకు 3 రోజుల పాటు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. सारे देश में 3 दिन का खेल महोत्सव का प्रारंभ हुआ। आज कॉलेज, स्कूल, सभी एथलीट, सभी फेडरेशन, युवा, महिलाएं, सभी लोगों ने सुबह में 1 घंटे के लिए खेल के मैदान में रह के मोदी जी के फिट इंडिया के संदेश को జపాన్ పర్యటన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనాలోనూ పర్యటించనున్నారు. ఆ దేశంలో జరగనున్న షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొంటారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆహ్వానం మేరకు ఈ నెల 31 నుంచి 2 రోజుల పాటు చైనాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన టియాన్జిన్లో జరగనున్న షాంఘై సహకార సంస్థ SCO నిర్వహించే సదస్సులో పాల్గొంటారు. షాంఘై సహకార సంస్థలో 2017 నుంచి భారత్ సభ్యదేశంగా ఉంది. 2022-23లో నిర్వహించిన షాంఘై సదస్సుకు భారత్ అధ్యక్షత కూడా వహించింది. చైనా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై సదస్సుకు హాజరయ్యే పలువురు దేశాధినేతలతో భేటీ కానున్నారు. భారత్తో ఆయా దేశాలకు ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, సహకారం, సాంకేతికత, సెమీ కండక్టర్లు, ఆవిష్కరణలు వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. అదేవిధంగా కీలక దేశాలతో ద్వైపాక్షిక చర్చలు చేపట్టనున్నారు. షాంఘై సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ కూడా పాల్గొననున్నారు.
జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఈ ఏడాది ఏప్రిల్లో ఉగ్రవాదులు చేసిన మారణ హోమంలో ఒక నేపాల్ పౌరుడు సహా 21 మంది భారత పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్లోని ఉగ్రవాదులు ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. ఈ పరిణామాల అనంతరం తొలిసారి భారత్ పాక్ ప్రధానులు షాంఘై సదస్సులో వేదిక పంచుకోనుండడం విశేషం. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలలో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, టారిఫ్ ఆందోళనలతో ఈరోజు ట్రేడింగ్లోనూ మార్కెట్ ఆద్యంతం ఊగిసలాడి చివరకు నష్టాలలో ముగిశాయి. నేటి ట్రేడింగ్లో సెన్సెక్స్ 80,000 మార్కును కోల్పోయింది. నిఫ్టీ 24,500 దిగువకు పడిపోయింది. ఈ ఉదయం 80,010 వద్ద లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ఒక దశలో 80,300 మార్కును దాటి ట్రేడ్ అయింది. ఇంట్రాడేలో 79,741 వద్ద కనిష్టాన్ని తాకిన సూచీ చివరకు 270 పాయింట్ల నష్టంతో 79,809 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 74 పాయింట్లు తగ్గి 24,426 వద్ద స్థిరపడింది. ఉత్తరాది రాష్ట్రాలలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. చమోలి జిల్లా మోపాటా ప్రాంతంలో భారీ వరదలలో 2 కొట్టుకుపోయారు. అలాగే పశువుల కొట్టం కూలడం వలన 10ల సంఖ్యలో పశువులు జల సమాధి అయ్యాయి. కేదార్నాథ్ లోయలోని లారా గ్రామాన్ని పట్టణంతో కలిపే వంతెన వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో ఆ గ్రామానికి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల దృష్ట్యా రుద్రప్రయాగ్, భాగేశ్వర్, చమోలి, హరిద్వార్ జిల్లాలలోని పాఠశాలలను మూసివేశారు. ఉత్తర బంగాళాఖాతంలో సెప్టెంబర్ 3 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఆ తర్వాత ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల మీదుగా సెప్టెంబర్ 5 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 125వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.